హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరు? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రాగి సంగటి లేదా రాగి ముద్ద. ఈరోజు మీకు కొలతలతో సహా చూపిస్తాను, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా. రోజుకి ఒక్కసారైనా రాగి ముద్ద తింటే హెల్తీగా ఉంటాము అండ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో బియ్యంని ఇలా ఒక పెద్ద గ్లాసు బియ్యంని తీసుకోవాలి. ఈ పెద్ద గ్లాస్ బియ్యము అయితే ముగ్గురికి అయ్యేంత ముద్ద అవుతుందండి. సో మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు బియ్యంని తీసుకోండి. తర్వాత వీటిని బాగా క్లీన్ చేసుకొని ఒక 3 టైమ్స్ లాగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యంకి ఎన్ని గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. సో ఎన్ని గ్లాసులు అయితే మీరు వాటర్ యాడ్ చేసేవాళ్ళు నాకు కామెంట్ చేయండి. నేనైతే 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తాను. ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేస్తాను, కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఒక గ్లాస్ బియ్యంకి నేను క్రిస్టల్ సాల్టే వాడతాను. సో ఇలా ఒక పెద్ద స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది అనమాట. వీటిని ఒక 10 మినిట్స్ అలాగా నానబెట్టేసి తర్వాత నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను. చూడండి ఇలా ఉడుకుతుంది. మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం నేను మీడియం తగ్గించి ఫ్లేమ్ని తగ్గించి మీడియం లేదా లో అలా లో కాదు మీడియం లేదా హై మధ్యలో పెట్టేస్తాను. సో ఇలా అయిపోతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. చూడండి మనం పొంగలికి పెడతాం కదండి విజిల్, ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రాగి పిండి ఎంత అవసరమో అంత యాడ్ చేసుకొని విజిల్ని ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంటని. ఒక విజిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విజిల్ అంతా అయిపోయిన తర్వాత మనము ఓపెన్ చేసి ఇలా పప్పు గిద్దితో దీనిని అంటే ముద్దని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముద్దలు కట్టేయడమే. నేను మామూలుగా అయితే ముద్దలు చేతితో కడతాను, మీకు అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ ఇలా గిన్నె తీసుకొని ఆ బౌల్లోకి మనము ఎంత అన్నం అయితే కావాలో అంత అన్నం వేసుకొని ఇలా తిప్పేస్తే అది ముద్దలా అయిపోతుంది అనమాట. చూడండి అలాగా పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ ఇంకా ఇప్పుడిప్పుడు నేర్చుకున్న వాళ్ళకి ఈ మెథడ్ అయితే బాగా ఉపయోగపడుతుందని ఇలా చూపించాను. నెక్స్ట్ టైం నేను చేతితో ముద్ద ఎలా రెడీ చేయాలో కూడా నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత నేనైతే హాట్ బాక్స్లో వేస్తాను, ఎందుకంటే కొంచెం లేట్గా తిన్నా కూడా కాలుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది అనేసి. చూడండి ముద్ద అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి. ఎంత బాగుందంటే నేను తిన్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసేసుకొని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఈ ముద్దలోకి పప్పు కాంబినేషన్ అయినా ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది, చట్నీ అయినా మసాలా కర్రీస్ అయినా ఏదైనా బాగుంటుంది. సో ఏది మీ ఇంట్లో ఉన్నా ఒక్క పూటైనా ముద్ద రెడీ చేసుకొని తినండి. అండ్ వీడియోస్ అయితే బాగా ఫాలో అవుతున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఫాలో అవుతుండండి. బాయ్ బాయ్.